హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. మనం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2019 సంవత్సరం ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ పైన డిస్కస్ చేస్తున్నాం కాంపిటేటివ్ ఓరియంటేషన్లో. సో ఈ క్రమంలో మనము అవార్డ్స్లలో ఉన్నాము. ఈ సెగ్మెంట్ అయిన అవార్డ్స్లో మరి అవార్డుల పైన ఖచ్చితంగా కొన్ని మార్క్స్ ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు కనబడుతున్నాయి. అయితే అడిగే విధానం కొంచెం మారింది కాబట్టి ఆ కోణంలో మనం డిస్కస్ చేసుకుందాం. మరి ఇందులో ముఖ్యమైనవి ఈ సంవత్సరం ఖచ్చితంగా మనకి ఈ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకి అడిగే ఒక విభాగం ఏదంటే పద్మ అవార్డు. మరి పద్మ అవార్డుల విషయాన్ని గమనిస్తే పద్మ అవార్డు 1954లో ప్రారంభించారు పద్మ అవార్డులని. సో పద్మ అవార్డులని 1954లో ప్రారంభించారు. పద్మ అవార్డులు భారతరత్న అవార్డుని ఒకటేసారి ప్రారంభించడం జరిగింది. 1954లో పద్మ అవార్డుని ప్రారంభించారు. పద్మ అవార్డులని మనకి 3 కేటగిరీలో ఉంటాయి పద్మ అవార్డులు. అవి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అని చెప్పేసి అంటాం. అయితే భారతదేశం ఇచ్చే అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్న. భారతదేశం ఇచ్చే అత్యున్నతమైనటువంటి 2వ పౌర పురస్కారంగా దేని పిలుస్తాం అంటే అత్యున్నతమైన 2వ పౌర పురస్కారంగా పద్మ విభూషణ్ పిలుస్తాం. 3వ అత్యున్నత పౌర పురస్కారం ఏంటి అంటే పద్మభూషణ్. 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ. సో మరి ప్రతి సంవత్సరం ఈ పద్మ అవార్డులని రిపబ్లిక్ డే దినోత్సవం కన్నా ముందు, అంటే ఒక రిపబ్లిక్ దినోత్సవం కన్నా ముందు, భారత రిపబ్లిక్ దినోత్సవం కన్నా ఒక రోజు ముందు దీన్ని ప్రకటిస్తారు. అంటే జనవరి 26 మన భారత రిపబ్లిక్ దినోత్సవం అయితే జనవరి 25 దీన్ని ప్రకటిస్తారు. మరి జనవరి 25న ప్రకటిస్తారా? దాని అంశం గుర్తుపెట్టుకోండి. జనవరి 25, 2019 మరి భారత ప్రభుత్వం ఎంతమందికి పద్మ అవార్డులను ప్రకటించింది అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ మనము మొత్తము పద్మ అవార్డులని 112 మందికి ప్రకటించింది. అందులో మరి ఈ 3 విభాగాల్లో ఎలా ఉన్నారు? పద్మ విభూషణ్, మరి పద్మ విభూషణ్ ఎంతమంది ప్రకటించారు? తర్వాత పద్మభూషణ్ ఎంతమంది ప్రకటించారు? పద్మ విభూషణ్. తర్వాత పద్మభూషణ్, తర్వాత మరొకటి పద్మశ్రీ. మరి పద్మశ్రీ ఏ విభాగాల్లో ఎలా ఉన్నాయి, ఎంతమందికి ఇచ్చారు అలాంటి అంశం. అలాంటప్పుడు పద్మ విభూషణ్ అనేది ఒక నలుగురికి ప్రకటించారు. పద్మభూషణ్ 14 మందికి ఇచ్చారు, ప్రకటించారు. పద్మశ్రీ 94 మందికి ప్రకటించారు. మొత్తం మనకి 112 మందికి ఈ జనవరి 25, 2019 పద్మశ్రీ పద్మ అవార్డుని ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో మరి మహిళలు ఎంతమంది అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది. మరి మహిళలు ఈ మొత్తంలో ఈ 112 మందిలో మహిళలు ఎంతమంది అంటే 21 మంది మహిళలు పొందారు. 21 మంది మహిళలకి అవార్డు రావడం జరిగింది. 21 మంది మహిళలకు రావడం జరిగింది. సో ఆ అంశం గమనించండి, 21 మంది మహిళలు. మరి ఈ క్రమంలో మనం గమనిస్తే సో మన తెలుగు రాష్ట్రాల నుండి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి మరి ఎంతమందికి పద్మ అవార్డులు వచ్చాయి, పద్మశ్రీ అవార్డులు వచ్చాయి అంటే పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ఎంతమందికి వచ్చాయంటే 4 వచ్చిన విషయం మనం తెలుసుకోవాలి. సో అక్కడ తెలుగు రాష్ట్రాల నుండి పద్మ అవార్డులు 4, తెలంగాణ నుండి 2, తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి 2 రావడం జరిగింది. తెలంగాణ నుండి 2, ఆంధ్రప్రదేశ్ నుండి 2 రావడం జరిగింది. తెలంగాణ నుండి పద్మశ్రీ అవార్డు పొందిన వారు ఎవరు అని చెప్పేసి అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ప్రముఖ ఒక లిరిసిస్ట్ అనమాట. ఒక పేరొందినటువంటి ఒక సినీ గేయ రచయిత మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. తర్వాత నెక్స్ట్ సునీల్ ఛెత్రి, మరి సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన సునీల్ ఛెత్రి ఒక ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు. సో అంతర్జాతీయ పరంగా అత్యధిక గోల్ చేసినటువంటి క్రీడాకారుల్లో ఒకరుగా సునీల్ ఛెత్రి గుర్తింపు పొందడం జరిగింది. సో అలాంటి సునీల్ ఛెత్రి. మరి ఆంధ్రప్రదేశ్ నుండి పద్మశ్రీ అవార్డు పొందిన వారు ఎవరు అంటే ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు. సో రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా, మరి రైతు నేస్తం పత్రిక ద్వారా, రైతు నేస్తం, పశు నేస్తం, తర్వాత ప్రకృతి నేస్తం ద్వారా తనకి మరి వ్యవసాయానికి ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు. గుంటూరు ప్రాంతానికి చెందినవారు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావుకు అవ్వడం జరిగింది. తర్వాత ద్రోణవల్లి హారిక, చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక. సో ఆ కోణంలో మనం తెలుసుకోవాలంటే తెలుగు రాష్ట్రాల నుండి ఎంతమందికి పద్మ అవార్డులు వచ్చాయి అంటే తెలుగు రాష్ట్రాలు అంటే ఏపీ, తెలంగాణ నుండి వచ్చాయంటే 4 అని చెప్పాలి. అలాగే కూడా తెలంగాణ నుండి ఎన్ని వచ్చాయంటే 2, అది ఏపీ వారికి ఎంత వచ్చాయో 2. ఇలాంటి మనం డిస్కస్ చేసుకోవాలి. ఈ తర్వాత అలాగే తెలుగు రాష్ట్రాల నుండి పద్మశ్రీ పద్మ అవార్డు పొందినటువంటి మహిళ ఎవరంటే ద్రోణవల్లి హారిక. తెలుగు రాష్ట్రాల నుండి మరి వ్యవసాయంలో కృషి చేసినందుకు, సేంద్రీయ వ్యవసాయంలో కృషి చేసినటువంటి ఏ వ్యక్తికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగిందంటే ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు.
వెంటపల్లి వెంకటేశ్వరరావు. తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఎంతమంది క్రీడాకారులకు పద్మ అవార్డులు వచ్చింది? 2 క్రీడాకారులు, సునీల్ ఛెత్రి, తర్వాత ద్రోణవల్లి హారిక. సో అలాంటి పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ తర్వాత నెక్స్ట్ మరి ఇదే పద్మ అవార్డ్స్లలో మొత్తం 21 మంది మహిళలు తెలుగు రాష్ట్రాల నుండి 4 రావడం జరిగింది. అయితే మరి విదేశీయులు ఎంతమంది, పద్మ అవార్డులలో విదేశీయులు ఎంతమంది అని చెప్పేసి విదేశీయులకి ఎంతమందికి ఇచ్చారు అంటే ప్రవాస భారతీయులు కానివ్వండి, భారత సంతతి వ్యక్తులు కానివ్వండి, ఇలా మొత్తము మరి విదేశీయులకి పద్మ అవార్డు అనేది ఎంతమందికి వచ్చిందని చెప్పేసి అంటే 11 మందికి విదేశీయులకి రావడం జరిగింది. మరి మరణానంతరం ఎంతమందికి వచ్చింది పద్మ అవార్డు అంటారు. మరణానంతరం ఎంతమందికి వచ్చింది? మరణానంతరం ఈ అవార్డుని ఎంతమందికి ఇచ్చారంటే 3కి ఇవ్వడం జరిగింది. మరణానంతరం 3కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వెరీ ఫస్ట్ టైం అనమాట ఒక పద్మ అవార్డుని ఒక ట్రాన్స్జెండర్కి, ఒక లింగ మార్పిడి చేసుకునే వ్యక్తికి కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఒక నర్తకి నటరాజ్ అని చెప్పేసి తమిళనాడుకు చెందినటువంటి ఒక భరతనాట్యం కళాకారి అనేటువంటి ఈ నర్తకి నటరాజ్కి 2019 సంవత్సరానికి కానీ ఒక లింగ మార్పిడి, ఒక ట్రాన్స్జెండర్ లింగం మార్పిడి చేసుకున్నటువంటి ఒక వ్యక్తికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అది అంశం గమనించాడు. అంటే 2019 సంవత్సరానికి పద్మ అవార్డు పొందిన వాళ్ళు, 2019 సంవత్సరానికి పద్మ అవార్డు పొందిన వాళ్ళు అంటే ఒక ప్రాధాన్యత ఉన్న వాళ్ళు అనమాట. అందులో ఏంటంటే విభిన్నంగా ఉన్న అవార్డు ఏంటంటే ఈసారి ఒక లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తికి రావడం అనేది సంబంధించినటువంటి కోణాన్ని మనం అధ్యయనం చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో ట్రాన్స్జెండర్స్ కి వివిధ రాష్ట్రాలు అంటే మన భారత ప్రభుత్వం కూడా ట్రాన్స్జెండర్ల గురించి ఒక సంక్షేమ చట్టాన్ని తీసుకొచ్చింది. అలాంటి చట్టాన్ని ఈరోజు తమిళనాడు రాష్ట్రం మొదటిసారిగా ఆమోదించింది. తమిళనాడు. సో ఆ క్రమంలోనే మరి తమిళనాడుకి చెందినటువంటి ఒక ట్రాన్స్జెండర్ కి నర్తకి నటరాజన్ భరతనాట్యంలో ఒక డాన్సర్ గా ఉన్న ఆమెకి అవార్డు రావడం అనేది గొప్ప విషయంగా తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే ఈ యొక్క ట్రాన్స్జెండర్ విషయం నడుస్తుంది. అంతేకాకుండా ఒడిషా తర్వాత నెక్స్ట్ కేరళ, తర్వాత ఒడిషా కేరళ తర్వాత ట్రాన్స్జెండర్లకి ఒక పింఛన్ సౌకర్యం లేదా పెన్షన్ సౌకర్యాన్ని ఆ విధంగా అమలు చేస్తున్నటువంటి 3వ రాష్ట్రంగా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది గుర్తింపు పొందింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ట్రాన్స్జెండర్కి పింఛన్ సౌకర్యం ఇస్తున్నటువంటి రాష్ట్రాలు ఎన్ని అంటే ఒడిషా, కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్ అనే అంశం అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఆ కోణంలో ట్రాన్స్జెండర్స్ ని మనకి ఇక్కడ ఒక పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది, ఒక పద్మ అవార్డు రావడం జరిగింది నర్తకి నటరాజ్. దీంతో పాటు ఇవి మామూలుగా సాంప్రదాయంగా తెలుసుకునే విషయాలు. అలా కాకుండా ఒకవేళ ఈ ఓవరాల్ ఐడియాలు అంటే ఇప్పుడు 21 మంది మహిళలకి ఇచ్చారు, తెలుగు రాష్ట్రంలో 4కి ఇచ్చారు పద్మ అవార్డులు, విదేశీయులకు 11 మందికి ఇచ్చారు, మరణానంతరం 3కి ఇచ్చారు, లింగ మార్పిడి చేసుకున్న వరకు 1కి ఇచ్చారు. ఇలా కాకుండా ఇంకా విభిన్నంగా అడిగే విధానం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాయింట్ ఇంకా రాబోయే ఎగ్జామ్ రాయడానికి ఉన్న కారణం ఎలా అంటే ఈసారి 2019 సంవత్సరంలో పద్మ అవార్డులు ఎవరైనా తిరస్కరించిన వారు ఉన్నారు, ఆ కోణంలో ఆడడానికి ఆస్కారం ఉంది. 2019 సంవత్సరానికి 2 వ్యక్తులు పద్మ అవార్డుని తిరస్కరించడం జరిగింది. వాళ్ళ పేరేంటంటే గీతా మెహతా. ఒకరు గీతా మెహతా. మరి గీతా మెహతాకి ఒకేనా సాహిత్యం విద్యారంగంలో గీతం అనేది పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఒడిషా రాష్ట్రానికి చెందినవారు. అంటే ఈమె అమెరికాలో ఉంటున్నారు ప్రవాస భారతీయురాలుగా. అయితే గీతా మెహతా ఏమనింది, ఈ అవార్డు పైన నేను తీసుకోవడం లేదు అని చెప్పేసి రిజెక్ట్ చేసినట్టు ప్రకటించడం జరిగింది. ఎందుకోసం అంటే గీతా మెహతా ఒడిషా రాష్ట్రానికి చెందినటువంటి ఒక ముఖ్యమంత్రి అయిన ప్రజెంట్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారి సోదరి. సో అంటే వాళ్ళ నాన్న అంటే వీళ్ళ బీజు పట్నాయక్ అనేవారు ఉండేవారు. సో అయితే మరి గీతా మెహతా ఈ యొక్క ఒడిషాలో ఉన్నటువంటి ఒక సమకాలీన రాజకీయాల కోణంలో అక్కడ బీజేపీ అనేది అక్కడ కూడా పోటీ చేస్తున్న పరిస్థితి. ఈ కోణంలో ఇలాంటప్పుడు నేను ఈ అవార్డు తీసుకోవడం అంత సబబు కాదు అని చెప్పేసి ఈ అవార్డును తీసుకోవడం జరిగింది. సమకాలీన రాజకీయాల విషయంలో ఇది తీసుకోవడం లేదు అని చెప్పేసి గీతా మెహతా ప్రకటించడం జరిగింది. ఇలా తీసుకుంటే నేను వేరే సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుంది అక్కడ ఉన్నటువంటి బీజు జనతాదళ్ పార్టీకి. మరి తర్వాత ఒడిషాలో ఉన్నటువంటి మరి అక్కడున్న జాతీయ పార్టీగా మరి బీజేపీ కూడా పోటీ పడుతున్న విషయం ఉంది. కాబట్టి ఆ సమకాలీన రాజకీయ నేపథ్యంలో నేను ఈ అవార్డు తీసుకోవడం లేదు అని చెప్పేసి గీతా మెహతా గారు ప్రకటించడం జరిగింది. సో ఇలా అడుగుతాడు, పద్మశ్రీ అవార్డుని తిరస్కరించిన గీతా మెహతా ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే ఒడిషా రాష్ట్రానికి చెందినవారు. సో ఒడిషా రాష్ట్రానికి చెందిన ఎవరు పద్మశ్రీ అవార్డును తిరస్కరించారు 2019లో అంటే గీతా మెహతా. మరొకరు మై డియర్ ఫ్రెండ్స్ మీరు గమనించినట్లయితే అరిబం శ్యామ్ శర్మ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. గీతా మెహతా అంటే అందరూ తెలిసిపోయింది.
కానీ ఇది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. ఏంటంటే అరిబం శ్యామ్ శర్మ. ఈ అరిబం శ్యామ్ శర్మ ఇది కళల రంగంలో పర్టికులర్ గా సినిమా రంగానికి చెందిన వారు, సినిమా దర్శకులుగా ఉన్నారు. ఎవరంటే అరిబం శర్మ. ఈ అరిబం శర్మ ఏ రాష్ట్రం చెందినవారంటే మణిపూర్ రాష్ట్రానికి చెందినవారు. ఒక సినిమా దర్శకుడు అరిబం బాగినమ అరిబం శ్యామ్ శర్మ. పూర్తి పేరు అరిబం శ్యామ్ శర్మ. ఈ అరిబం శ్యామ్ శర్మ మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి మరి ఒక సినిమా దర్శకుడు నేను ఈ అవార్డు తీసుకోవడం లేదు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కారణం ఏంటి? వై నాట్ రిసీవ్డ్, ఎందుకు ఇతను రిసీవ్ చేయడం లేదు, నేను తీసుకోవడం లేదని ప్రకటించడం జరిగిందంటే అరిబం శ్యామ్ శర్మ అక్కడ మనకి ఏదైతే ఎన్ఆర్సీ ఉందో, ఎన్ఆర్సీ అంటే ఒక నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఈ జాతీయ పౌర రిజిస్టార్కి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ నేను ఈ అవార్డు తీసుకోవడం లేదని చెప్పడం జరిగింది. సో ఈ కోణం మనం చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. ఎందుకోసం ఈ మధ్యకాలంలో అవార్డ్స్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయాన్ని కూడా అడుగుతున్నారు అనమాట. ఈ మధ్యకాలంలో ఏపీలో జరిగిన ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇలా అడగడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అనే పురస్కారానికి ఇచ్చారు. అయితే ఐక్యరాజ్యం అత్యున్నతమైనటువంటి పర్యావరణ పురస్కారం, ఐక్యరాజ్య అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చే ఒక పురస్కారమే ఒక ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 6గురికి ఇచ్చారు. అందులో ఒకరు ఎవరంటే నరేంద్ర మోడీ. అయితే నరేంద్ర మోడీకి అవార్డు ఎందుకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి అడగడం జరిగింది అనమాట. సో అది ఎందుకోసం అంటే అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటులో తన వంతు పాత్రను పోషించడం, ఒక అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పడడంలో క్రియాశీలకమైన పాత్రను పోషించడం, అంటే సౌర విద్యుత్ రంగంలో కృషి చేసినందుకు అవార్డు ఇవ్వడం జరిగింది. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ ని అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఇట్లా నేర్చుకోవాలన్నమాట. అరిబం శ్యామ్ శర్మ ఇటీవల పద్మశ్రీ అవార్డు తిరస్కరించాడు. అయితే ఇతను మణిపూర్ రాష్ట్రానికి చెందినవాడు, ఒక సినిమా దర్శకుడు. ఎందుకు తిరస్కరించాడంటే ఎన్ఆర్సీ ఒక అమలును వ్యతిరేకిస్తూ ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇండియా. తెలుగులో జాతీయ పౌర రిజిస్టార్ గా పిలుస్తారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ ఇండియాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఫ్రెండ్స్ గమనించండి, ఈ మధ్యలో జరిగిన కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లలో దీనిపైన అబ్రివేషన్స్ కూడా అడుగుతున్నాడు. ఎందుకోసం అంటే ఇది అస్సాంలో విడుదల కావడం వల్ల ఎన్ఆర్సీ అనేది చాలా వివాదాస్పదం అనేది అయింది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ గా పిలుస్తాం, సిటిజన్స్ ఇన్ ఇండియాగా పిలుస్తాం అన్నమాట. ఇది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఇద్దరు వ్యక్తులు తిరస్కరించారు. ఇదే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా భారతరత్న అవార్డు కూడా ఒకటి తిరస్కరించారు, వాళ్ళ కుటుంబం తిరస్కరించింది. మనం భారతరత్న అవార్డుని 2019లో మనకు ముగ్గురికి ఆ విధంగా ప్రకటించింది భారత ప్రభుత్వం. ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికా. సో భూపెన్ హజారికా వాళ్ళ కుమారుడు, వాళ్ళ ఫ్యామిలీ ఏమనిందంటే ఈ జాతీయ పౌర రిజిస్టర్ అమలుకు వ్యతిరేకంగా, దాన్ని ప్రకటించడానికి వ్యతిరేకంగా మేము ఈ అవార్డును తిరస్కరిస్తున్నాం అని చెప్పేసి అవార్డు అనడం జరిగింది. సో ఆ కోణంలో ఇక్కడ కూడా మనకి అంటే ఈ యొక్క అంటే భారతరత్న అవార్డు తిరస్కరించారు ఎన్ఆర్సీ విషయంలో. తర్వాత ఇంకొకటి అరిబం శ్యామ్ శర్మకు ఇచ్చినటువంటి పద్మశ్రీ అవార్డు కూడా ఏమంటారంటే రిజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ కోణంలో మనం ఇది మనకు ఇది ఇంపార్టెంట్ ఏరియా. తర్వాత ఇలాంటి అంశాలు మనం డిస్కస్ చేసినప్పుడు దీంతో పాటు ఇంకా ఎలాంటి అంటే ఎంతమందికి మరి ప్రముఖ వ్యక్తులు కొందరు ఉన్నారు. అంటే పద్మ అవార్డులలో అంటే చాలా మందికి 112 మందిలో మనం కొందరు ప్రముఖ వ్యక్తులు ఇంకా కొంచెం ఎగ్జామినేషన్ ఉపయోగపడే విధంగా. అందులో క్రీడాకారులు ఎంతమంది అంటారు? ఓకేనా, అంటే పద్మ అవార్డులు పొందినటువంటి క్రీడాకారులు ఎంతమంది అంటారు? క్రీడాకారులకు ఎవరికి వచ్చింది అలాంటి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే లాస్ట్ టైం 2017లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో పెట్టి అడగడం జరిగింది. ఒకటేసారి అదే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఒక 4 క్వశ్చన్స్ పద్మ అవార్డులపై ఇవ్వడం జరిగింది. సో ఆ కోణంలో మనం చూస్తే మరి ఒక క్రీడాకారులు ఓకేనా 2019 సంవత్సరానికి పద్మ అవార్డులు పొందినటువంటి క్రీడాకారులు ఎవరు అని చెప్పేసి అంటే అందులో మనం ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే మరి ఆ క్రీడాకారులను చూస్తే ఒకరు సునీల్ ఛెత్రి, మనం అందరం డిస్కస్ చేసాం. సునీల్ ఛెత్రి ఒక క్రీడా రంగంలో రావడం జరిగింది. సునీల్ ఛెత్రి ఇతను మరి తెలంగాణ సికింద్రాబాద్ ప్రాంతానికి చెందినవారు. ఫుట్బాల్ క్రీడాకారుడిగా ఉన్నారు మరి సునీల్ ఛెత్రి.
మరి ఇతను తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. తర్వాత మనకు మరో తెలుగు మన క్రీడాకారిణి మనం ద్రోణవల్లి హారిక చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక మరి చెస్ క్రీడాకారిణి ఏపీ రాష్ట్రం నుండి అవార్డు అనేది రావడం జరిగింది. తర్వాత ఇంకా క్రీడాకారుల విషయంలో గౌతమ్ గంభీర్ ఢిల్లీ రాష్ట్రం నుండి దీనికి అవార్డు రావడం జరిగింది. సో వ్యూయర్స్ తెలుసు గౌతమ్ గంభీర్ ఇస్ వెరీ ఫేమస్ ఒక క్రికెట్ క్రీడాకారుడిగా మనకు సుపరిచితుడు. క్రికెట్ రంగంలో వచ్చింది. ఇతను ఢిల్లీ రాష్ట్రానికి నుండి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. తర్వాత శరత్ కమల్ అనే వ్యక్తి, శరత్ కమల్ కూడా పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. శరత్ కమల్ కి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. టేబుల్ టెన్నిస్ అనే విభాగం చెందినవాడు. రాష్ట్రం వచ్చేసి అతనికి తమిళనాడు రాష్ట్రం. ఒక నెక్స్ట్ మనం చూస్తే బజరంగ్ పునియా మరి ఇతను ఆసియా క్రీడల్లో మరి ఇతను బాగా పేరుగాంచాడు. 2018లో ఇండోనేషియాలోని మరి జకర్తా, పాలంబంగ్ నగరాల్లో ఆసియా క్రీడలు జరిగినప్పుడు అతను రెజ్లింగ్ లో మరి స్వర్ణ పథకం సాధించిన తొలి భారతీయుడిగా అక్కడ సాధించడం అనేది గొప్ప విషయంగా భావించాలి. ఇక్కడ బజరంగ్ పునియా ఏ క్రీడ అండి ఫ్రెండ్స్? రెజ్లింగ్. మరి బజరంగ్ పునియా అనే రెజ్లింగ్ క్రీడాకారికి ఏ రాష్ట్రం నుండి రావడం జరిగిందంటే హర్యానా రాష్ట్రం నుండి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. తర్వాత బాంబేలా దేవి లైష్రామ్. సో ఈమె కూడా ఈ మధ్య కాలంలో పేరు మనకి ఒక పేరు అంటే బాంబేలా దేవి లైష్రామ్. ఈ బాంబాలా దేవి లైష్రామ్ ఈ క్రీడాకారిని మనం చూస్తే ఈమె ఏంటంటే ఆర్చరీ క్రీడాకారిణి, విలువిద్య మరి ఆర్చరీ క్రీడాకారినటువంటి బాంబేలి దేవి లైష్రామ్ ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే మణిపూర్ రాష్ట్రానికి చెందినవారు. సో దీంతో పాటుగా ఇంకా మనం కొన్ని అంశాలు మనం చూసినట్లయితే అజయ్ ఠాకూర్, ఎందుకోసం ఈ మధ్య కాలంలో ప్రో కబడ్డీ లీగ్ ద్వారా ప్రో కబడ్డీ పీకేఎల్ అంటారు, ప్రో కబడ్డీ లీగ్ ద్వారా బాగా పేరుగాంచిన వ్యక్తుల్లో ఒకరు అజయ్ ఠాకూర్. మన కబడ్డీ క్రీడకు చెందినవారు. ఇతను కూడా మనకి ఇక్కడ అజయ్ ఠాకూర్ కి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. మరి అజయ్ ఠాకూర్ గారు ఏ రాష్ట్రం నుండి ఇతనికి రావడం జరిగింది అవార్డు అంటే హిమాచల్ ప్రదేశ్. సో అంటే ఇలా ఆడడానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది. అంటే 2019 సంవత్సరంలో ఏ క్రీడాకారులకు వచ్చింది, ఏ విభాగంలో వచ్చింది అనే అంశం మనకి ఇంపార్టెంట్. సునీల్ ఛత్రి, ద్రోణవల్లి హారిక, గౌతమ్ గంభీర్, శరత్ కమల్, తర్వాత నెక్స్ట్ బజరంగ్ పునియా, తర్వాత బాంబేలా దేవి, తర్వాత నెక్స్ట్ మనం చూస్తే అజయ్ ఠాకూర్ కబడ్డీ క్రీడ మరి హిమాచల్ ప్రదేశ్. వీరితో పాటు మరో అంశం కూడా తెలుసుకోవాలి. వీళ్ళందరూ కూడా వచ్చింది ఏంటంటే పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. వీళ్ళందరికీ పద్మశ్రీ అంటే భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఉన్నది పద్మశ్రీ అవార్డు. మరి అలాంటి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఒక 4 అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ వచ్చింది. అయితే మరొక అంశం చూడండి ఇక్కడ, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి ఓకేనా తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందిన వారు ఆమె ఎవరు అంటే సో తెలుసు వ్యూవర్స్ బచేంద్రి పాల్. ఈమెకి బచేంద్రి పాల్ గారికి ఈ 2019 సంవత్సరానికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అయితే ఈ బచేంద్రి పాల్ అంశము బచేంద్రి పాల్ అనే ఒక ఈ క్రీడ బచేంద్రి పాల్ మరి ఏ విభాగంలో వచ్చిందంటే పర్వతారోహకురాలుగా ఉన్నది. అంటే ఒక పర్వతాన్ని మన ఎవరెస్ట్ శిఖరం అనేది పర్వతారోహకురాలు. కానీ ఏ విభాగం దేని కిందకి వస్తుందంటే పర్వతారోహకం విభాగం అనేది దేని కిందకి వస్తుందంటే క్రీడలు అనే విభాగంకి వస్తుంది. సో ఒకవేళ మనం పద్మభూషణ్ అవార్డుని ఆ విధంగా బచేంద్రి పాల్ దాంతో కూడా క్రీడల్లో మనం జమ చేస్తే ఆ విధంగా వాళ్ళని యాడ్ చేస్తే ఏమవుతుందంటే 8 మంది క్రీడాకారులకు ఇచ్చిన విధంగా మనం భావించాలి. సో ఎందుకోసం అంటే పర్వతారోహకం అనేది సపరేట్ విభాగం కాకుండా అది క్రీడల విభాగంలో ఇస్తారు. క్రీడల విభాగంలో పర్వతారోహకం ఉంటుంది కాబట్టి సో అదే అంశం మనకి ఇంపార్టెంట్ అనమాట. అట్లా మనం డిస్కస్ చేసుకోవాలి. ఓన్లీ పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి క్రీడాకారులు అంటే అనుకోండి, పద్మశ్రీ అవార్డు పొందినటువంటి క్రీడాకారులు అంటే ఇలా మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. 7 సునీల్ ఛత్రి ఒక ఫుట్బాల్ తెలంగాణ, ద్రోణవల్లి హారిక చెస్ ఆంధ్రప్రదేశ్, గౌతమ్ గంభీర్ క్రికెట్ తర్వాత ఢిల్లీ, శరత్ కమల్ టేబుల్ టెన్నిస్ తమిళనాడు రాష్ట్రం, బజరంగ్ పునియా రెజ్లింగ్ హర్యానా రాష్ట్రం, బాంబేలా దేవి లైష్రామ్ ఆర్చరీ మణిపూర్ రాష్ట్రం, అజయ్ ఠాకూర్ కబడ్డీ హిమాచల్ ప్రదేశ్. అలా కాకుండా పద్మ అవార్డులు పొందినటువంటి క్రీడాకారులు అంటే మొత్తం సార్ ఓన్లీ పద్మశ్రీ అంటే 7, పద్మ అవార్డులు అంటే ఇలా పద్మభూషణ్ పద్మశ్రీ కూడా వస్తాయి. కాబట్టి అప్పుడు మనం ఏం చూస్ చేసుకోవాలంటే బచేంద్రి పాల్. ఎందుకోసం అంటే
అక్కడ ఇవ్వడం జరిగింది. మనకున్న గవర్నమెంట్ సంబంధించిన రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే బచేంద్రపాల్ పక్కన స్పోర్ట్స్ అని యాడ్ చేసి పర్వతారోహకం అని చెప్పేసి ఒక పర్వతారోహకురాలు అని ఇట్లా ఇవ్వడం జరిగింది. కాబట్టి స్పోర్ట్స్ అంటే మనకు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అట్లా ఫ్రేమ్ చేసుకోవాల్సిందిగా మనం చూసుకోవాలి. అలా కాకుండా ఇంకా వేరియేషన్ అనే బిట్స్ ఎలా వస్తున్నాయో చూడండి ఒకసారి. 2019 సంవత్సరానికి 13వ పొందిన క్రికెట్ క్రీడాకారుడు. సో అది ఎందుకోసం అంటే ఒకే క్రీడాకారుడికి రావడం జరిగింది. క్రికెట్ క్రీడాకారుడు ఎవరంటే గౌతమ్ గంభీర్కి అవార్డు అనేది రావడం జరిగింది. అలా కాకుండా ఇంకా ఇలాంటి ఒక ఆర్చరీ క్రీడాకారునికి ఎవరికి 2019 సంవత్సరానికి ఒక పద్మ అవార్డు వచ్చింది అంటే కొంచెం టఫ్ చేయాలి డెప్త్ అని చెప్పేసి అంటే ఒక అప్లికేషన్ ఓరియంటేషన్ అడిగితే ఆర్చరీ క్రీడాకారునికి ఎవరికి రావడం జరిగిందంటే బాంబేల దేవి లైష్రామ్కి ఆర్చరీలో రావడం జరిగింది, మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఆమె. అలా కాకుండా ఇలా బజరంగ్ పునియా కానీ లేకపోతే ఈ కబడ్డీ క్రీడాకారుడు రావడం అనేది ఒక అరుదైన సంఘటనగా మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం అదే టాక్ని గుర్తుపెట్టుకోవాలి. 2019 సంవత్సరానికి ఏ కబడ్డీ క్రీడాకారుడికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది అన్నప్పుడు అతను గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అజయ్ ఠాకూర్. సో అది మనకు ఒక ఇంపార్టెంట్ విషయం. సునీల్ ఛేత్రి ఆల్రెడీ బాగా పేరు గాంచాడు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సునీల్ ఛేత్రి ఫుట్బాల్ తెలంగాణ రాష్ట్రం అనేది మనకు ఇక ఇంపార్టెంట్ అనే విషయం. సో అంటే చాలా మందికి సునీల్ ఛేత్రి అంటే తెలంగాణ లేదా తెలుగు రాష్ట్రాలు అని చెప్పేసి అవార్డు వచ్చిన తర్వాత చాలా మందికి బాగా పేరు గాంచారు. ఆ పేరును కానీ అవన్నీ చూసినట్లయితే విభిన్న కోణం కనబడుతుంది. కాబట్టి దయచేసి అక్కడ సునీల్ ఛేత్రి అంటే ఫుట్బాల్ తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి తెలుసుకోవాలి, ఇక్కడ తెలుగు రాష్ట్రాలు. సో ఇది ఒక అడిగే విధానం. అయితే ఈసారి మనకు మరో విషయం ఏంటంటే ఈసారి వ్యవసాయ రంగంలో చాలా మందికి పద్మ అవార్డులు ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా పద్మశ్రీ అవార్డు వ్యవసాయ రంగంలో కృషి చేసినందుకు ఇవ్వడం జరిగింది. అంటే సేంద్రియ వ్యవసాయం అనేది ఒకటి బాగా ఈ మధ్యలో అంటే ZBNF అనేది బాగా పాపులర్ కావడం, ఈ కోణంలో ఈ సుభాష్ పలేకర్ లాంటి వ్యక్తులు గతంలో పద్మశ్రీ అవార్డు రావడం, ఇలాంటి కోణాలు ఆలోచించి ఈసారి ఒకవేళ వ్యవసాయం పైన ఎంతమందికి వచ్చిందని అడగడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం క్రీడాకారుల కంటే 8 మందికి వచ్చారు, పద్మభూషణ్ అంటే ఓన్లీ బచేంద్రపాల్కి అలా చెప్పుకుంటున్నాం. అలా కాబట్టి వ్యవసాయ రంగంలో పద్మశ్రీ అవార్డుని పొందిన వాళ్ళని మనం తెలుసుకుంటే ఫస్ట్ మనకు తెలుసు అతను ఎవరంటే ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు. మరి సేంద్రియ వ్యవసాయంలో కృషి చేసినందుకు మరి ఇవ్వడం జరిగింది ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు. మరి ఎడ్లపల్లి వెంకటేశ్వరరావుకి మరి సేంద్రియ వ్యవసాయంలో కృషి చేసిన వ్యవసాయ రంగం ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు ఎవరంటే ఎడ్లపల్లి వెంకటేశ్వర. ఇందులో బాగా మనకి ఇంకొక ఇంపార్టెంట్ అయిన వారు ఉన్నారు, కమలా పూజారి. సో ఇది మనకి చాలా మనకి ఇంపార్టెంట్ గా చెప్పడానికి ఆస్కారం ఉంది. కమలా పూజారి వ్యవసాయ రంగము, ఈమె ఒడిషా రాష్ట్రానికి చెందిన వారు కమలా పూజారి. ఎందుకోసం అంటే ఇద్దరు మహిళలు బాగా పేరుగాంచారు ఈ పద్మ వాళ్ళు. ఒకరు కమలా పూజారి, మరొకరు సాలు మరద తిమ్మక్క. ఈ సాలు మరద తిమ్మక్క పర్యావరణ రంగంలో కృషి చేసి ఆమె చాలా మొక్కలు పెట్టడంలో ఆమె ఎంతో కొన్ని వేల ఆ విధంగా లక్షల మొక్కలు కూడా నాటినటువంటి ఒక ఆమెగా సాలు మరద తిమ్మక్క 108 సంవత్సరాల వయసులో కూడా ఆమె అలుపెరగిన పోరాటం చేస్తున్నట్టు మనకింది. ఆమె కర్ణాటక రాష్ట్రం చెంది సాలు మరద తిమ్మక్క. ఆమెను ట్రీ ఉమెన్ అని పిలుస్తాం. గతంలో మన దగ్గర కూడా మన తెలుగు రాష్ట్రంలో గమనించండి, ఖమ్మం ప్రాంతానికి చెందినటువంటి ఒక వనజీవి రామయ్య కూడా తన జీవితంలో ఇప్పటి వరకు కూడా కోటికి పైగా మొక్కలు పెట్టాడు. అతను కూడా పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అంటే పర్యావరణ రంగానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం, పర్యావరణ రంగాన్ని ఒక పాపులర్ చేయడం, తర్వాత పర్యావరణంలో మనిషి ఒక ప్రజలు కూడా చేయడం ఉద్దేశంతో, వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఇలాంటి అవార్డ్స్ ఇస్తున్నారని ఈ అంశం కూడా గమనించారు. కమలా పూజారి వ్యవసాయ రంగంలో ఒక నూతన వరవడిని సృష్టించారు. ఆమె ఈ సంబంధించినటువంటి వంగడాలని ఆ విధంగా నూతన వంగడాలను తయారు చేయడమే కాదు, ఉన్నటువంటి ఆ విధంగా విత్తనాలు అంటే మంచిగా ఆ విధంగా దిగుబడిచ్చే విత్తనాలని కుండలలో దాచేసి, అంటే కుండలలో ఒక సేంద్రియ పద్ధతుల ద్వారా దాన్ని ఏం చేశారంటే కాపాడడం జరిగిందనమాట. సో ఈమె యొక్క కృషి పట్టుదలను చూసినటువంటి ఒడిషా ప్రభుత్వం గతంలో ఒడిషా రాష్ట్ర ప్రణాళిక సంఘంలో సభ్యురాలుగా నియమితులు కావడం జరిగింది. సో ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిందిగా ఉంది అనమాట. ఎవరు? కమలా పూజారి.
సో ఇది ఒడిశా రాష్ట్ర విషయంలో. సో మనం ఆమెకి యాక్సెప్ట్ చెప్దాం. ఆ కోణంలో ఇలాంటి వాళ్ళని గుర్తించడం అనేది, అవార్డు ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయంగా తెలుసుకోవాలి. సో మరి తర్వాత నెక్స్ట్ ఇంకా వ్యవసాయ రంగంలో పొందిన వాళ్ళలో కమలా పూజలతో పాటుగా ఇంకా ఎవరున్నారని చెప్పేసి మనం చూస్తే ఎవరున్నారు ఈ యొక్క ఒడి సంబంధించిన విషయంలో? భరత్ భూషణ్ త్యాగి. ఈ భరత్ భూషణ్ త్యాగి ఇతను కూడా వ్యవసాయ రంగంలో కృషి చేసినందుకు రావడం జరిగింది. భరత్ భూషణ్ త్యాగి ఇతను మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు భరత్ భూషణ్ త్యాగి. సో దాంతో పాటుగా మనం చూసినట్టు జగదీష్ ప్రసాద్ పారిక్. మరి జగదీష్ ప్రసాద్ పారిక్ కూడా వ్యవసాయ రంగంలో కృషి చేసినందుకు ఒక పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు. తర్వాత నెక్స్ట్ మరి కన్వల్ సింగ్ చౌహాన్ గారికి ఈ వ్యవసాయ రంగంలో కృషి చేసినందుకు అవార్డు రావడం జరిగింది. కన్వల్ సింగ్ చౌహాన్ ఇతను హర్యానా రాష్ట్రానికి చెందినవారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వల్లభ్ బాయ్ పర్సంబాయ్ అని చెప్పేసి ఒక వ్యవసాయ రంగ నిపుణుడు. మరి ఇతను బీహార్ రాష్ట్రానికి చెందినవారు. ఇతను కూడా ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. వల్లభ్ భాయ్ పర్సంబాయ్ ఇతను మనకు గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. ఎందుకోసం అంటే వల్లభాయ్ పటేల్ వల్లభాయ్ పర్సంబాయ్ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. ఇతనికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత రాజ్ కుమార్ దేవి. సో రాజ్ కుమార్ దేవి వ్యవసాయ రంగంలో సేవ చేశారు. మరి వ్యవసాయ రంగంలో సేవ చేసినటువంటి రాజ్ కుమార్ దేవి గారు ఏ ప్రాంతానికి చెందినవారు? బీహార్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ఇంకా ఒక ఉడుంచంద్ పాటీదార్. ఈ ఉడుంచంద్ పాటీదార్. మరి ఉడుంచంద్ పాటీదార్ అనేవారు వ్యవసాయ రంగంలో సేవ చేసినందుకు గాను ఒక 2019 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు. సో ఇది వ్యవసాయ విషయంలో మనం తెలుసుకోవడం. వ్యవసాయ విషయంలో 2019 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డు పొందిన వారు 8 మందిని తెలుసుకోండి. పద్మశ్రీ అవార్డు పొందారు. సో అట్లా మనకి ఇక్కడ అడిగే విధానం అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ గా తెలుసుకోండి. అంటే జనరల్ గా ప్రతిసారి మన క్రీడల విభాగం అలాంటి పైన అడుగుతున్నాడు. ఒకవేళ వ్యవసాయంలో పద్మశ్రీ అవార్డు ఎంతమందికి వచ్చింది? దేశమంతా కూడా ఈ మధ్యకాల వ్యవసాయ రంగానికి అన్ని అంటే దేశమంతా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మేనిఫెస్టోలో కూడా వేయడం. ఇటీవల కాలంలో ఎన్నికల సందర్భంగా ఎన్నికలు వచ్చే క్రమంలో ఈరోజు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతు బంధు పథకం అని చెప్పేసి, అన్నదాత సుఖీభావ్ అని చెప్పేసి వీటిని పోలినటువంటి పథకాలు, పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ లాంటి కార్యక్రమాలు, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అయితే కాలియా లాంటి పథకాలు కూడా రైతులకి వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ క్రమంలో వ్యవసాయానికి 8 మందికి ఒక పద్మ అవార్డులు అనేది పొందడం అనేది ఒక గొప్ప విషయంగా వ్యూవర్స్ తెలుసుకోవాలి. సో ఆ డైరెక్షన్ లో మనం ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంది. వ్యవసాయ రంగంలో ఎంతమందికి ఇచ్చారు పద్మశ్రీ అవార్డుని? సో ఇలాంటి అంశాలు ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ మిగతా ఎవరైనా మనం ఎక్కడ చూసినా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ డైరెక్షన్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ గా చెప్తున్నా. సో ఈ కోణాన్ని చూద్దాం. తర్వాత చూసాం ఇలా అడగడానికి ఎంతమంది మరి పద్మశ్రీ అవార్డుని తిరస్కరించారంటే 2. సో ఎంతమంది మహిళలకు వచ్చింది పద్మశ్రీ అవార్డు? 21 మందికి రావడం జరిగింది. క్రీడాకారులకు ఎవరికి వచ్చారు? ఇలాంటి అంశాలు మనం డిస్కస్ చేస్తాం. వ్యవసాయ రంగంలో 8 మందికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. వ్యవసాయ రంగంలో 8 మందికి పద్మశ్రీ అవార్డు వస్తే అందులో మరి ఆంధ్రప్రదేశ్ నుండి, తెలుగు రాష్ట్రం నుండి పొందిన వారు ఎవరు అంటే అతను ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు. రైతు నేస్తం ఫౌండేషన్, మరి అతను రైతు ఫౌండేషన్ ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని కృషి చేస్తున్నారు. అతను ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక మ్యాగజైన్స్ ఏంటంటే రైతు నేస్తం, పశు నేస్తం, ప్రకృతి నేస్తం. ఈ యొక్క మ్యాగజైన్స్ అనే ద్వారా అతను సేంద్రీయ వ్యవసాయం పైన వ్యవసాయ రంగంలో కృషి చేసిన ఒక గొప్ప వ్యక్తిగా, గుంటూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గుర్తింపు పొందడం జరిగింది. ఇక తర్వాత మనం ఇందులో ఒక్కొక్కరి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా
అంటే పద్మవిభూషణ్ నలుగురికి ఇచ్చారు, అది ఖచ్చితంగా నలుగురు గుర్తుపెట్టుకోవాలి. పద్మభూషణ్ 14 మందికి వచ్చింది, వీళ్ళు కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. పద్మశ్రీలో మనం ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే పద్మవిభూషణ్, ఈ పద్మవిభూషణ్ నలుగురిలో ఎవరున్నారని చెప్పేసి అంటే తిజన్ బాయ్, ఒకరు తిజన్ బాయ్,